ఈరోజు ఎంత గందరగోళం, తారుమారు, గలివిలి పరిస్థితుల్లో ఉన్న మారతాయి. అవి మారతాయి, మారతాయి, మారతాయి. నన్ను బట్టు నిన్ను బట్టు చెప్పట్ల, నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా, నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా, నా దేవుని బట్టి. అవి మారతాయి. అవి నీకు అనుకూలంగానే మారతాయి, నీకు ఆశీర్వాదకరంగానే మారతాయి, నీకు దీవెనకరంగానే మారతాయి, నీకు రక్షణకరంగానే మారతాయి, నీ కుటుంబానికి శుభప్రదంగా మారతాయి, మారి తీరతాయి యేసు నామములో. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా లాస్ట్. 2024లో చాలా మంది కన్ను మూస్తే 2025 కూడా నీకెందుకు ఇచ్చాడో తెలుసా? తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి, చూపించడానికే నిన్ను ఉంచాడు, చూపించడానికే నిన్ను ఉంచాడు, చూపిస్తాడు. ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి, నువ్వు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా, మరి అవి నువ్వు చూడాలి కదా, నువ్వు అనుభవించాలి కదా. అందుకే మరో సంవత్సరం పొడిగించాడు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా, నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడో చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, నీ ప్రార్థనలకు, ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకు ఒక ఇయర్ని పొడిగించాడు ఆయన. నాకు ఒక ఇయర్ని పొడిగించాడు, సంవత్సరాన్ని పొడిగించాడు. ఇదే నమ్మాలి, ఇదే నమ్మాలి. నిన్ను నన్ను పరిపూర్ణం చేయటానికి, సంపూర్ణ స్థితిలో నడిపించడానికి, మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు. నమ్ముదాం, నమ్ముదాం, దేవునికి మహిమ చెల్లించుదాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని హత్తుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. నిరాశలో నుంచి బయటకు వద్దాం, భయం గుప్పెట్లోంచి బయటకు వద్దాం, కలవరంలోంచి బయటకు వద్దాం, సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం, దేవుని కార్యాలు చేసి. హల్లెలూయా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. తండ్రి, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మాట్లాడితే చెప్పు, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే, నిజంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తే, ప్రోత్సహిస్తే, ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు, దేవునికి స్తోత్రాలు చెప్పు, దేవునికి స్తుతులు చెప్పు. ఏ విషయాల్లో నిన్ను దర్శించాడో, ఏ విషయాలు నిన్ను ధైర్యపరిచాడో, ఏ విషయాల్లో నిన్ను ప్రోత్సహించాడో, ఏ విషయాల్లో నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి, మాట్లాడాలి. నా తండ్రి, నీ చేతికి అప్పగిస్తున్నా నా బ్రతుకుని, నా సమస్యల్ని, నా వేదనలని, నేను ఎదుర్కొన్న గాయాలని నీ చేతికి అప్పగిస్తున్నా. నీవే న్యాయ తీర్పరివి, నీవే న్యాయ తీర్పరివి. నేను నీ చేతికి అప్పగిస్తున్నా, నీ పాదాల దగ్గరే పెడుతున్నా. నా పరిస్థితులన్నీ, నేను ఎదుర్కొన్న శోధనలని, వేదనలన్నీ, బాధలన్నీ, ఇబ్బందులన్నీ ఇదిగో నీ కాళ్ళ దగ్గరికే తెస్తున్నా. నాకు నిబ్బరాన్ని కలిగించు, నా గాయములు కట్టు, నా గాయములు కట్టు. నేను తిప్పుకోవడానికి శక్తినివ్వు, బలం పొందడానికి శక్తినివ్వు, ఆదరించబడడానికి శక్తినివ్వు, తిరిగి నీ ఘనమైన కార్యాలకు పూనుకోవడానికి నాకు బలమివ్వు, ప్రేరణమివ్వు, అభిషేకమివ్వు, ఆత్మనివ్వు. వ్యతిరేక ఆలోచనలు దరి చేరకుండా వాటిని గద్దించు, అవి నా దరి చేరకుండా వాటిని గద్దించు. రోగములను స్వస్థపరచువాడా, గాయములను కట్టువాడా, హృదయములను నిమ్మళపరచువాడా, నెమ్మదితో ఉండమని మమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నవాడా, ఊరకయే నిలిచుండి నా కార్యమును చూడుడి అని సెలవిస్తున్నవాడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో మా ముందున్న ఘన కార్యమంతా కూడా విజయవంతంగా చేసి శత్రువును సిగ్గుపరిచేటట్టు మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.